సీతమ్మపేటలోని జనసేన నగర పార్టీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు. గ్రేటర్ విశాఖ సిటీ పరిధిలో 56వ వార్డు పెంటకోట శివ ఆధ్వర్యంలో సుమారు 400 మంది జనసేనలో చేరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంగా ప్రశాంతి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ పెంటకోట శివ ఆధ్వర్యంలో అత్యధికంగా జనసేన పార్టీలో చేరడం సంతోషదాయకమని, ఉమ్మడి ప్రభుత్వంలోని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు. అంగా ప్రశాంతి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి ఘన స్వాగతం పలికారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గౌరవం కల్పిస్తామని, పార్టీ నియమావళి కట్టుబడి అందరూ ఉండాలని, కూటమి నాయకులు అందరూ కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్నారు. పెంటకోట శివ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, అనకాపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, అంగా ప్రశాంతి, భీమశెట్టి రామ్కీలకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం నగర కార్యాలయంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 56వ డివిజను అలానే 63వ డివిజన్ నుంచి సుమారు 480 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. వైసీపీ పార్టీ నుంచి ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా నచ్చి, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నచ్చి ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలకి మంచి చేయాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు మా నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో కండువాలు వేయించి నా ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జనసేన పార్టీని నమ్మి వచ్చినందుకు జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ జాయినింగ్స్ ముఖ్య కారకులైనటువంటి పెంటకోట శివగారు 56వ డివిజన్ నుంచి ఈరోజు 400 మందితో ఈరోజు ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో వచ్చి జాయిన్ అయినందుకు ఆయనకి జనసేన పార్టీ నుంచి ఒకే మాట చెప్తున్నాం. మిగిలిన పార్టీని చూశారు, ఒకసారి జనసేన పార్టీని చూడడం ద్వారా ఏ విధంగా ప్రజలకి మనం మంచి చేయగలం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారని ఆయనకు ఒక నమ్మకం కలిగించాం. అలానే ఆయన ఈరోజు ఏ పార్టీలో పదవులు ఆశించకుండా ప్రజలకి మంచి చేయాలన్న ఒక్క సిద్ధాంతంతో వచ్చారు. ఖచ్చితంగా ఆయన అనుకున్నది జనసేన పార్టీ ద్వారా జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన కుటుంబంలో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షంలో 400 మంది పై చిలుకుతో పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మా నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మా వార్డు మ్యాక్సిమం దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్న, అంటే పేదవాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతం అండి. సో వెనుకబడిన ప్రాంతం. మా యొక్క ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భావించి చాలామంది జన సైనికులు వీరమల సహకారంతో 400 మంది పైచిలుకతో ఈరోజు కార్యక్రమం జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే మా అధ్యక్షుల వారి సిద్ధాంతాలు, మన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా జయప్రదం చేస్తూ ప్రతి సామాన్యుడికి, ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్లి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసి పార్టీని బలోపేతం చేస్తామని తెలియపరుస్తున్నాం. మాకు ఈ అవకాశం కల్పించినందుకు మా వెస్ట్ ఇన్ఛార్జ్ అంగా ప్రశాంతి గారికి, అలాగే మా సిటీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, మా గురువర్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారికి, అలాగే అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ భీమశెట్టి రామ్కే గారికి ధన్యవాదాలు తెలుపు.